అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి సింహవాహన సేవ. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో కొలువైన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 59వ సంవత్సరపు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు స్వామివారు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. నేడు 4వ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణులు భక్తులు ఆలయం చుట్టూ గోవిందనామాలు స్మరిస్తూ మేళతాళాల మధ్య సింహవాహన సేవా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటీ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, బ్రాహ్మణులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మక్తల్ పట్టణం బ్రాహ్మణవాడిలో వెలిసి ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి జన్మేజయ మహారాజుచే ప్రతిష్ఠించబడినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 59వ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విశేషంగా స్వామివారికి మత్స్య, కూర్మ మొదలైనటువంటి అలంకారాలను అలంకరించడం జరిగింది. విశేషంగా పరశురాముడి అవతారాన్ని మనం ఈరోజు స్వామివారి అద్భుతమైనటువంటి దర్శన రూపంలో చూడవచ్చు. రేపు విశేషంగా గరుడ పంచమి సందర్భంగా గరుడోత్సవం, గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగుతారు. అదేవిధంగా ఎల్లుండి తులాభార కార్యక్రమం కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్.